బొజ్జ అక్క ఏదో మాట్లాడుతుంది. ఒకసారి వినే ప్రయత్నం చేద్దామా? వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ అయ్యాడు. తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు జీ బ్లాస్ట్ చేస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చి హడావిడి చేసి అంతేలే ఇంకేదో స్టోరీ ఏదో అల్లాడు. తర్వాత నెమ్మదిగా మన చంద్రన్న దగ్గరికి చేరాడు, ఎమ్మెల్యే అయ్యాడు, స్పీకర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా మన బ్యాంక్ రాబరీ విషయం తెలిసిపోయింది కదా, ప్రజలందరూ ఈసారి జీ బ్లాస్ట్ చేస్తున్నారని చెప్పేసి సో బీజేపీ రేపు వెళ్ళిపోదామని ఈ టెంపుల్ డ్రామా ఆడుతున్నాడు దేవుడు RRR. సో టెంపుల్ డ్రామా, అసలు టెంపుల్ కట్టడానికి ఎవరు వద్దంటున్నారు? ఎవరైతే దళిత్స్ని ఖాళీ చేయించారో వాళ్ళని అకామిడేట్ చేయమని అడుగుతున్నారు. టెంపుల్కి ఎందుకు, నేను కట్టే తీరుతాను అని ఎక్స్ట్రా చేస్తున్నావు. సరే, నీ పబ్లిసిటీ నువ్వు చేస్తున్నావు, క్లియర్గా చెప్తున్నాము. అక్కడ టెంపుల్కి ఎవ్వరూ వ్యతిరేకం కాదు, అక్కడ వాళ్ళని అకామిడేట్ చేయట్లేదు అని అందరూ నుంచుంటున్నారు. ఓకే, నెక్స్ట్ పలిసి కొట్టుకుంటున్నావు. సరే, మా వాళ్ళు అంటున్నావేంటి? జాడ శ్రావణ్ కుమార్ గారిని, సునీల్ కుమార్ గారిని, మా దళాధిపతి విజయ్ కుమార్ గారిని, హర్ష్ కుమార్ గారిని దవడ వాచిపోదు. ఎక్కువ చేసావు అనుకో, ఎప్పటికైనా ఒకటే లెక్క. నువ్వు మా వాళ్ళ జోలికి వస్తే అసలు మమ్మల్ని పీకేది ఎవడూ లేడు. ఇక్కడ కాదు, ఎక్కడ భూప్రపంచంలో దళిత్స్ని ముట్టుకునే వాడు ఇంకా పుట్టలేదు. నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకో, దవడ నీకు కూడా వాచిపోద్ది అని అనాలనిపిస్తుంది. కానీ అన్ను, ఎందుకంటే పెద్దలంటే గౌరవం, వినయం, మర్యాద అన్నీ ఉన్నాయి. RRR గారు, మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. అక్కడ ఏం జరుగుతుందో మీరు కారులో వెళ్తూ ఒక వీడియో, అక్కడ ఎక్కడికో వెళ్తూ ఒక వీడియో పెడుతున్నారు. మీకు డబ్బు ఉందని మాకు తెలుసు, ప్రజల సొమ్మే కదా బ్యాంకులో పెట్టి డబ్బులు దొబ్బేసింది, అది బాగా వలసిపోయి మీరు కొట్టుకుంటున్నారు సార్. మేము కూడా రివర్స్ అయితే మీరు తట్టుకోలేరు, ఏజ్ అయిపోయింది కదా, అందుకని అన్ని నోరు మూసుకుని కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది చూశారు కదా, మొన్న ఈమె చెప్తుంది ఏంటంటే, నేను బొజ్జ ఐశ్వర్య, బొజ్జ తారకం గారి మనవరాలను నేను చెప్పుకొస్తుంది. ఓకే, ఇలాంటివే కదా, ఇవే కదా ఈ రోజుని ఈ పరిస్థితికి దారి తీసిన కారణాలు. వీళ్ళు ఇలా రెచ్చగొట్టేసి బాగానే తప్పుకుంటారు వీడియో పెట్టేసి, కానీ అక్కడ 58 మంది కుటుంబాలు ఏమైనాయి? నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే సామరస్యంగా అక్కడికి వెళ్ళి నిజ నిజాలు ఏంటో తెలుసుకుని ప్రజలకు తెలియపరిస్తే దానికి పర్వాలేదు. కానీ నువ్వు ఇక్కడ కూర్చొని నీకు బలిసి కొట్టుకుంటున్నావు, నీకు దవడ వాసిపోద్ది, అది అయిపోద్ది, అయిపోద్ది అని నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు దవడ వాసిపోయి పగలగొట్టేయగలుగుతావు. ఇకపోతే మా దళిత్స్ని ఎవరు ముట్టుకోలేరు, చేయలేరు అంటున్నావు. ఇప్పుడు ఇంతమంది ఎందుకు గోలగోలు చేస్తున్నారు? మా మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ దళితులకి, అంటరాని తలం, వెలివేత, లేదంటే మొన్న అక్కడ బాడీని తీసుకెళ్ళడం లేదని, ఇలాంటి సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఐశ్వర్య, మనల్ని ఎవరో ముట్టుకోలేరు కదా, దళిత్స్ని ఎవరో టచ్ చేయలేరు కదా, మరి ఇంకెందుకు మనం ఇంకా లబోది బొమ్మని ఆడవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు నువ్వు కొంచెం సేఫ్గా ఉన్నావని చెప్పేసి అందరూ అలా లేరు కదా. నువ్వు ఇలాగ సమాజంలోకి వచ్చి మీరెంత వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టేసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నువ్వు దవడ పాలు కొట్టేస్తావు, నువ్వు కొట్టేస్తావు, తన్నేస్తావు, చంపేస్తావు, ఏదైనా చేసేస్తావు. మరి అందరూ చేయలేరు కదమ్మా బజ్జ. కొన్ని ఇల్లు నువ్వు దవడ మంచిదే, నీకు అంత ధైర్యం ఉండి నువ్వు అలా చేయదలుచుకుంటే వెళ్ళి RRR గారిని కాలర్ పట్టుకుని వచ్చి ఈడ్చి తన్ని ఎవడో నిన్ను ఎవడో అడ్డు చెప్పడం. కానీ నువ్వు చేయకుండా మేము చేయగలమని చెప్పేసి రెచ్చగొట్టి మీకు ఇలాంటి ఐశ్వర్య ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే చాలా మంచిది. మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించేది చాలా మంచిది. ఈ విధమైనటువంటి విమర్శ అంత అవసరం కాదేమో అనుకుంటున్నాను ఐశ్వర్య. ఎందుకంటే వేసిన రాయికల్లా ఎర్రోడే గెలిచాడు అన్నట్టు, వేసిన రాయికల్లా ఊరుకుంటే ఎర్రోడే గెలిచాడు అన్నట్టు, మీకులాంటి వాళ్ళు వేసే ప్రతి రాయి కూడా ఇక్కడ అమాయకులైనటువంటి దళితులు ఎర్రోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు కొడతానంటున్నావు, దవడ పేలు కొట్టేస్తానంటున్నావు, వచ్చేస్తున్నావు, దళితుల మీద ఎవడో చేయి చేసాడే లేడు అంటున్నావు. మరి జరుగుతున్న దాడులన్నీ ఎలా జరుగుతున్నాయి? చేత చెయ్యి, విమర్శ చెయ్యి.
దాన్ని చాలా హుందాతనంగా ఆయన రఘురామకృష్ణ గారి దగ్గర నీకు ఏదైనా తప్పు అనిపించి అది తప్పు అని నీకు భావిస్తే కనుక సమంజసంగా ఇది తప్పు చేస్తున్నారు మీరు ఒక ఉన్నతమైన బాధ్యతలో ఉన్నతమైన పదవిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పోస్టులో కూడా ఉండి మీరు ఇలా కులాల మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం అన్నది ఈ భారతదేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి మంచిది కాదు. ఒక కులం దగ్గర ఒక మతం దగ్గర భారతదేశాన్ని మనం కట్టుబడేస్తే అభివృద్ధి అన్నది మన దేశానికి కాదు కదా, మన యువత అభివృద్ధికి కానీ మన యువత భవిష్యత్తుకి కానీ మంచిది కాదని నువ్వు మంచి సూచన సలహాతో పాటిస్తే హర్షణీయంగా ఉంటుంది. ఒకవేళ నీ మాట కొద్దిమందికైనా చేరినా లేక నిజంగా ఆయన దగ్గరికి కూడా వెళ్ళినా ఏమో మార్పు కూడా చెందొచ్చు ఆ విధంగా మాట్లాడితే. కానీ నువ్వు నిన్ను దవడపేల కొడతా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా అన్నావు అనుకో, మరి ఆడేం చేస్తాడు, అవతల వ్యక్తి ఏం చేస్తాడు? సరేలే ఇది నేను దవడపేల కొడతానంటుంది కదా, నేను ఇంకా 4 కార్యక్రమాలు చేద్దాం, అప్పుడు ఎవరు వచ్చి దవడపేల కొడతారో చూద్దామని చెప్పేసి ఇంకా ఆయన రెచ్చిపోయి ఇంకో కొన్ని కార్యక్రమాలు చేశాడు అనుకో, అక్కడ ఏం చేస్తాం మరి? మరి దళితుల్ని ఎవరు ఏం చేయలేరు, దళితుల మీద చెయ్యేసి కూడా పుట్టలేదు ఈ భూ ప్రపంచం ఉందా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం కదా. వెళ్ళి మరి ఇప్పుడు 58 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితం సంకనాకపోయినట్టే. ఎందుకంటే అది కేసులేమీ ఇప్పుడు కేరళలో బెయిల్ మీద బయటకు వచ్చినా జీవితాంతం తిరగవలసింది. దాని ఎఫెక్ట్ వాళ్ళ కుటుంబాల పిల్లల మీద కూడా పడుతుంది. నీకేమైనా పోయిందా? నీకు అవసరమైతే ఇలా బాగా పిచ్చివాగుడు బాగా వాగుతున్నావు కదని జగన్మోహన్ రెడ్డి పక్క తీసుకొచ్చి రా నా పక్కన కూర్చో బాగా బూతులు బాగా తిడుతున్నావు అని నిన్ను ఏమైనా కూర్చోబెట్టగలుగుతాడేమో. లేదంటే పివి సునీల్ కుమారో లేకపోతే ఇంకా ఈ కుమార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నువ్వు బాగా బూతులు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఆడదాను, నువ్వు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, రా మాకు మేము నీకు సపోర్ట్గా ఉంటాం, నువ్వు ఇంకా రెచ్చుకొని ఏమన్నా నీకు ఇలాంటివి చెయ్యొచ్చేమో. కానీ సామాన్య ప్రజలు నువ్వు మాట్లాడే మాటల వల్ల చాలా ఇబ్బంది పడతారు ఐశ్వర్య. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా సమాజంలోకి రావాలి. ఏదైనా తప్పు అని మీ దృష్టి కనిపిస్తే దాన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. వీలైతే దానికి సొల్యూషన్ కూడా వచ్చే వరకు కూడా ప్రయత్నించాలి. కానీ అతి చేష్టలు మాత్రం చాలా మంచిది కాదు. నువ్వు చేసే అతి చేష్ట చాలా అతి చేష్టలు ఒక మన కోనసీమ లేదంటే తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పు ఈ వెస్ట్ గోదావరి అదేవిధంగా ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడిన మాట తీరు అందరూ చూసి విధంగా ఏదైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నారో బీసీ నుంచి ఆయన కూడా నువ్వు మాట్లాడి అన్నీ చూశారు. మరి అంత హార్ష్గా మాట్లాడవలసిన అవసరం లేదు ఐశ్వర్య. ఒరే తురే నీ ఎంత చూస్తా రారా చూసుకుందాం అంత మాట్లాడక్కర్లేదు. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంగా భారత రాజ్యాంగాన్ని మనం నమ్ముకుని ముందుకెళ్తున్న వ్యక్తులుగా మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ లాంగ్వేజ్కి అవకాశం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి పొరపాట్లు చేశాడంటే మనం భారత రాజ్యాంగానికి మన చట్టాలకి లోబడి విమర్శలు చేయాలి. ఒక ఆడ మహిళ అయినంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అన్నది కూడా కరెక్ట్ కాదు. అది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మొండోడు ఎవరైనా దీని మీద కొంచెం సీరియస్గా తీసుకున్నారనుకో, మహిళని చూడకుండా అవమానపరుస్తారు. అవమానపరిచిన తర్వాత నేను ఆడదాన్ని నన్ను ఇలా చేస్తారన్నా, ఇప్పటికే నువ్వు చాలాసార్లు ఏడ్చిన సంఘటనలు నేను చూసాను. నా కారుని ఇలా చేశారు, నన్ను ఇలా వంట చేసి అలా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోలేదు అది ఇదని. మరి ఒకవేళ ఎవరన్నా మీద యాక్షన్ తీసుకోవట్లేదు, మేము ఒక ప్రజాప్రతినిధులు లేకపోతే మా నాయకుడు వాళ్ళకి అభిమానులు ఉంటారు, ఎవరో ఒకరు గమ్ముని ఏదో మాట ఏదో అంటారు. ఒక మహిళగా నువ్వు ఆ మహిళ అన్నదాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నావేమో. కానీ ఇదైతే పద్ధతి కాదు. నీకులాగానే చాలామంది రాజకీయాల్లో అనేక మంది మహిళలు ఉన్నారు, మంది ఉద్యోగారులు ఉన్నారు, అనేక మంది అనేక సంస్థలను నడిపించే మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హుందాతనంగా చాలా గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉన్నారు. విమర్శ కూడా చాలా హుందాతనంగా గౌరవంతో మాట్లాడుతూ ఉన్నారు. నీకులాగా మరి నీ వెనక నువ్వు వారసత్వం బొజ్జ తారకం గారు అని చెప్పుకుంటున్నావు. బొజ్జ తారకం గారు అంటే చాలా గౌరవం ఉంది ఆంధ్రప్రదేశ్లో. బొజ్జ తారకం గారి పేరు మరి నీకులాంటి వాళ్ళ చేత వాళ్ళకి అవమానం జరగకూడదు. దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని నువ్వు విమర్శించేటప్పుడు చాలా హుందాతరంగా మన ఏదైతే ఆనందరావు గారు అమలాపురం ఎమ్మెల్యే గారు ఆనందరావు గారి మీద అయితేనేమి వీళ్ళ మీద చాలా తప్పుడుగా కోతలు కూర్చోను. అది నీకు ఇది నువ్వు వైసీపీ పార్టీని చూసి నేర్చుకుంటున్నావు. వైసీపీ పార్టీలో ఎవరైనా ఒక గుర్తింపు ఒక స్థాయి వచ్చిందంటే ఇలాంటి బూతులు తిట్టిన వాళ్ళకే వాళ్ళు ఇస్తారు. కాబట్టి నువ్వు కూడా జగన్ గారిని కలిసావు కాబట్టి
గతంలో మొన్న మధ్య జగన్ గారు ఏమైనా డైరెక్షన్లు ఇచ్చి నీకు ఎందుకు నువ్వు అలాగ నేను చూసుకుంటానని హామీ ఇచ్చారా అనేది నాకు డౌట్ అయితే వస్తుంది. ఇదైతే కరెక్ట్ కాదు. నిన్ను ముంచేసి వరకు నీకు ఎవరన్నా ఇలాగ మాట్లాడి అలా మాట్లాడని ముందుకు తోస్తారేమో తప్ప నువ్వు మునిగిపోయిన తర్వాత ఎవరో చేయందిస్తారు. ప్రస్తుతానికి ఆకివీడులో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. కొంతమంది మీకులాంటి స్వార్థపరులు మీ నాయకులని చెప్పుకునే వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి ఈ రోజు వాళ్ళు మునిగిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మేమేం మాట్లాడలేదు, మాకు వాళ్ళకి తోటి మాకు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పియోమూరు అంటే మమ్మల్ని రక్షించండి ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చి మా గోడు మొరపెట్టుకుంటాం. కొంతమంది మమ్మల్ని తప్పుదోవ పట్టించడం వల్ల ఇదంతా జరిగింది తప్ప ఇది మా ఉద్దేశం కాదని మాట్లాడతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని బొజ్జ ఐశ్వర్య మరొకసారి ఎవరినైనా విమర్శ చేసేటప్పుడు చాలా హుందాతనంగా, చాలా గౌరవంగా, నీ గౌరవాన్ని కాపాడుకుంటూ అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నువ్వు విమర్శ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.